రాము కట్టెల కోసం అడవికి వస్తాడు. ఇంతలో ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఏంటి సౌండ్? సింహం సౌండ్లా అనిపిస్తుంది. అరే బాప్రే, ఇది సింహం. దీనికి గాయం అవనట్టుంది. సహాయం చేద్దాము అంటే తిరిగి నన్నే తింటుంది అని అనుకుంటూ వెళ్ళి కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు. దాని అరుపులు విని దానికి సహాయం చేయడానికి వెళ్తాడు. ఎంతో భయపడుతూ దానికి సహాయం చేస్తాడు. ఈ సింహం మనిషిలా మాట్లాడుతుంది. ఇది విని ఆశ్చర్యపోతాడు. ఏంటి, నువ్వు మనిషిలా మాట్లాడుతున్నావు? నేను ఒకసారి సాధు మహారాజ్కి సహాయం చేశాను. ఆయన దీనికి ప్రసన్నుడయ్యి నాకు మనిషిలా మాట్లాడేటువంటి వరాన్ని ఇచ్చారు. నీకు ఎప్పుడైనా ఏమైనా సహాయం కావాలి అంటే నా దగ్గరికి రా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతసేపటి వరకు ఏం చేస్తున్నావు రాము? విశ్రాంతి తీసుకుంటున్నానమ్మా. రాము నది వద్దకు వస్తాడు. అక్కడ తన కోసం లక్ష్మి ఎదురు చూస్తూ ఉంటుంది. రాము లక్ష్మి దగ్గరికి వస్తాడు. నీకు తెలుసా ఈరోజు నేను జంగల్లో ఏం చూశానో అని మొత్తం చెప్తాడు. అవునా, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తావు మా నాన్నగారితో మాట్లాడటానికి? కానీ మీ నాన్నగారు ఇక్కడ అందరికంటే గొప్ప ధనవంతుడు. నాకు ఇచ్చి వివాహం చేస్తారా ఈయన? నువ్వు మీ అమ్మగారిని పంపించు, నేను మా నాన్నగారిని అడుగుతాను. రాము లక్ష్మి గురించి మొత్తం అంతా వాళ్ళ అమ్మగారికి చెప్తాడు. రాము, నీకు అతని గురించి తెలుసు, అతను ఎంత ధనవంతుడు అనేది. మన గురించి కూడా తెలుసు. అతను ఎలా ఒప్పుకుంటాడు? సరే, నీకోసం నేను వెళ్ళి అడుగుతాను అని రాజు దగ్గరికి వస్తుంది. ఏమి లక్ష్మి, ఇక్కడికి వచ్చా? రాజుగారికి మొత్తం అంతా చెప్తుంది. ఓహో, నాకు మీ అబ్బాయికి ఇచ్చి చేయడం ఏమాత్రం ఇబ్బంది లేదు. కానీ ఇది చెప్పు, మీ అబ్బాయి దగ్గర ఏం ఆస్తుంది? అతనేం పని చేస్తాడు? ఒకవేళ నా ప్లేస్లో నువ్వుంటే ఇలాగే ఇస్తావా అని అడుగుతాడు. ఈమె చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, ఎందుకంటే అతను చెప్పేదంతా నిజమే కాబట్టి. సావిత్రి అక్కడి నుంచి చాలా బాధతో వస్తుంది. రాము నది వద్ద చాలా బాధగా కూర్చుంటాడు. సింహం అక్కడికి వస్తుంది. ఏమైంది మిత్రమా, నేనేమైనా నీకు సహాయం చేయగలనా? మొత్తం జరిగిందంతా చెప్తాడు. సింహం, నేను నీకు సహాయం చేయగలను. ఏంటి, నువ్వు నాకు సహాయం చేస్తావా? నేను ఒక ప్లేస్ చూపిస్తాను, నువ్వు అక్కడికి రా. దీనిని తవ్వు. అద్భుతం, నిజంగానే ఇక్కడ బంగారం ఉంది. ధన్యవాదాలు మిత్రమా, ధన్యవాదాలు. రాము ఆ బంగారం తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. రాము, ఇంత బంగారం నీకెక్కడిది? ఎక్కడి నుంచైనా దొంగతనం చేసావా? ఆ భగవంతుడే మనకిచ్చాడు. జరిగిందంతా చెప్తాడు. రాము అందరికంటే గొప్ప ధనవంతుడవుతాడు. రాజుగారు, ఇప్పుడైనా వివాహం చేస్తారా? తప్పకుండా. రాముకి లక్ష్మిని ఇచ్చి వివాహం చేస్తారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు.